అంగన్వాడీలో ఇచ్చిన మిల్క్ తో కలాకండ్ ట్రై చేశాను. చేసింది ఫస్ట్ టైమే కానీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, నిజంగా బయట షాప్ లో ఎలా ఉంటుందో దానికి ఏ మాత్రం తీసుకోలేదు. ప్రాసెస్ చెప్పేస్తాను, పక్కా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అంగన్వాడీలో ఇచ్చిన మిల్క్ తీసుకొని వాటిని బాగా బాయిల్ చేయాలి. సరౌండింగ్స్ లో బౌల్ కి అతుక్కున్న దాన్ని గరిటతో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మిల్క్ పొంగడానికి ట్రై చేస్తా ఉంటది, అక్కడే ఉండి చూసుకోండి, డబుల్ పనులు చేసుకోకండి. మిల్క్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక లెమన్ ని తీసుకొని ఫస్ట్ హాఫ్ మాత్రమే యాడ్ చేయండి. హాఫ్ యాడ్ చేసేసి బాగా కలపండి. తర్వాత రిమైనింగ్ హాఫ్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. 1 లెమన్ ఫుల్ గా యాడ్ చేసేగానే అది లైట్ గా విరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ కొంతసేపు బాగా మరిగేసరికి వాటర్ వేరేగా మిల్క్ వేరేగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంక వాటర్ ఏం లేవు, ఓన్లీ మిల్కే కనిపిస్తుంది అన్నప్పుడు చేసి స్వీట్నెస్ కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. షుగర్ యాడ్ చేయగానే కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అయినట్టు అనిపిస్తుంది. షుగర్ యాడ్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఆ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్ గా ఆప్షనల్, కాకపోతే మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది. కొంతసేపటికి కలర్ చేంజ్ అవుతుంది, లైట్ బ్రౌనిష్ కలర్ లోకి. లాస్ట్ స్టేజ్ లో అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎండింగ్ లో ఒక స్పూన్ గీ యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. అండ్ తర్వాత దాన్ని ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో కొంచెంసేపు పెట్టుకొని అండ్ తర్వాత కట్ చేసుకొని తింటే అద్దిరిపోద్ది అంతే. లెమన్ యాడ్ చేయడం వల్ల పులుపుగా ఉంటుంది అనుకుంటారేమో, అస్సలు అయితే లెమన్ ఫ్లేవర్ రావట్లేదు, చాలా స్వీట్ గా చాలా బాగుంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. వీలైతే ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదండి. బాయ్ బాయ్.